మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎటకేలకు సుదీర్ఘ విచారణ తర్వాత కేటీఆర్ కు ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. వారం రోజుల పాటు తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో విచారణకు సహకరించాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించినటువంటి సమయంలో ఇది రాజకీయ కక్షలో భాగంగానే కేటీఆర్ పైన ఈ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఎన్నికల కంటే ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు ఏ విధంగా అయితే చెల్లించాలో అదే విధంగా ఇప్పుడు చెల్లింపులు జరిగాయి తప్ప ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు. మరోవైపు పీసీ యాక్ట్ కూడా అప్లికబుల్ కాదు, 409 సెక్షన్ అనేది కూడా వర్తించదు అనేటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా దాదాపు గంటన్నర పైగానే వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు పిటిషనర్ యొక్క వాదనలు ఏకీభవించిన తర్వాత కొంత అయితే మాత్రం రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, వారం రోజుల పాటు ఏసీబీ అరెస్టు చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాని తర్వాత ఈ వారం రోజుల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగించుకోవచ్చు. మరోవైపు పిటిషనర్ కూడా పోలీసుల విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆర్డర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించినటువంటి సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు అంటే దాదాపు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో 11 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజంగా ఫ్రాడ్ జరిగింది, నిధులు దుర్వినియోగం జరిగాయన్నప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలి కదా. 11 నెలల పాటు సమయపాలన చేశారనేటువంటి అంశాన్ని పదే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు గతంలో అంటే సుప్రీంకోర్టు కావచ్చు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలు, ముఖ్యంగా లలిత్ కుమార్ వర్సెస్ యూపీ స్టేట్ కేసును సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉదాహరిస్తూ కూడా న్యాయస్థానం ముందు తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా కేటీఆర్కి అందలేదు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో కేటీఆర్ లబ్ధి పొందాడనేది ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదనేది ప్రస్తుతం కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక దశలో కూడా కోరినటువంటి సందర్భం ఉంది. మరోవైపు 3 సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పు కాపీలను కూడా న్యాయస్థానానికి అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 2 అగ్రిమెంట్ కాపీలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి 2 అగ్రిమెంట్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఆ కాపీలను సైతం తెలంగాణ హైకోర్టుకు అందజేయడంతో తెలంగాణ హైకోర్టు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది.